ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూశాను భయ్య. ఇందులో మన హీరో సమంత అయితే ఎరగదీయేసిందే. ఇంకా డైరెక్షన్ నందిని రెడ్డి గారు. ఈమె గతంలో సమంతతో 'ఓ బేబీ' అనే సినిమా కూడా చేశారు. అది కూడా చాలా బాగా ఆడింది. ఇంకా వీళ్ళిద్దరు కలిసి చేసిన ఇది రెండో సినిమా. ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఇందులో మన సమంత అయితే డాన్సులు చింపేసింది. ఫైట్లు చంపేసింది. యాక్టింగ్ ఎరగదీయేసింది అంతే. ఇంక మొత్తానికి మన హీరో సమంత అయితే యాక్టింగ్‌లు, డాన్సులు, ఫైట్‌లు ఎక్కడ తగ్గేది అనిపించింది. ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే ఒక ఫ్యామిలీ. ఇదొక ఫ్యామిలీ సినిమా. ఈ సినిమా బాగా లేడీస్‌కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఆమె సమంత గారే హీరోగా చేశారు కాబట్టి, ఇది లేడీ ఓరియెంటల్ అనే ఫిల్మ్ చెప్పుకోవచ్చు. లేదా సమంత అని చెప్పుకోవచ్చు. ఏదైనా అనొచ్చనమాట. సినిమా అయితే ఖచ్చితంగా లేడీస్‌కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకి బీజీఎం మ్యూజిక్ అయితే అతని పేరు నాకు తెలీదు. అతను కూడా చాలా బాగా ఉందనమాట. అబ్బా! భలే ఉంది మ్యూజిక్ అయితే. ఎక్కడ కూడా మ్యూజిక్‌లో కూడా అంటే బోర్ కొట్టలేదనమాట. చాలా బాగుంది. ఇంక సినిమా మొత్తానికి థియేటర్‌లో అయితే దుమ్ము రేపేస్తుంది. ఇంక చూద్దాం ఎంతవరకు అవుద్దో. కానీ స్టోరీ విషయానికొస్తే ఏందంటే ఫ్యామిలీ సినిమా అయినా కూడా అంటే హీరోని లేపడానికి ఏదో ఒక కథనట అల్లేసి, ఏదో ఒకటి చేపిచ్చేసి అంటే డాన్సులు, ఫైట్‌లు ఎర్రదీయేసి సినిమాని లేపే అలా చేసే బదులు ఏందంటే లాస్ట్ టైమ్ సమంత చేసిన 'యశోద' సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ తీసుకొని చేశారన్నమాట. ఈ సినిమా కూడా కంటెంట్ తీసుకుంటే బాగుంది. కానీ ఇక్కడ ఏందంటే ఒక 'చిరంజీవి' సినిమాల్లాగా అంటే ఏందంటే 'బాలకృష్ణ', 'చిరంజీవి' సినిమాలు ఎలా ఉంటాయో అలా చేశారన్నమాట ఈ సినిమా. కాబట్టి అదైతే కొంచెం బాధగా ఉంది. కాబట్టి ఇంకో రకంగా కొత్తగా ట్రై చేసి ఇంకేదైనా కొత్త కథను తీసుకొచ్చి జనాలకు చెప్పుంటే బాగుండు. కానీ ఏం చేద్దాం? చూడటమే తప్ప మనకింకా మాట్లాడే హక్కు లేదని చాలా మంది అంటారు. ఎందుకంటే నుది అంటారు ఇంకేమైనా మాట్లాడితే. సినిమా ఇదేందా ఎట్టుందంటే నిన్ను ఎవడు చూడమన్నాడు? చూసి చూడలేదు మానేయి అంటారు. ఏదో నేనైతే చూసా అది చెప్తున్నా. ఇక సినిమా స్టోరీలో డెప్త్ లేదనమాట. అంటే రౌడీలకి మన హీరోకి అదే విలన్‌కి, హీరోకి మధ్య గొడవలుంటాయి. ఆ గొడవలు ఏందంటే మరీ స్టోరీ బాగా తగ్గిచ్చేయడం. హీరోని మాత్రం బాగా లేపడం. ఎవరిని సమంతని. సమంత హీరో కాబట్టి. కాబట్టి ఫైట్‌లని వేరే లెవెల్‌లో చూపియడం అంతా బాగుంది. అంటే చూపెట్టాలి ఫైట్‌లు బానే ఉంది. డాన్సులు, ఫైట్‌లు చాలా బాగుంది. లేడీస్ అయినా కూడా బాగా చేసింది. యాక్టింగ్ కూడా బాగా చేసింది. శ్రీముఖి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కానీ ఏందంటే ఏదో స్టోరీ అల్లేసారనమాట. అంటే ఒక మంచి స్టోరీని తీసుకొని, మంచి కంటెంట్ తీసుకొని అల్లుంటే బాగుండింక. అదైతే కొద్దిగా డిసప్పాయింట్ అయింది నాకు. ఎందుకంటే కొత్త కథ సృష్టిస్తే బాగున్ను. కానీ కొత్త కథ లేకుండా ఇది ఎట్ట పడితే అట్ట చేశారు కాబట్టి అదొక్కటే కాస్త నాకు వీక్‌నెస్ పాయింట్ అనిపించింది. సరే చూద్దాం. డైరెక్టర్ నందిని రెడ్డి గారు థియేటర్‌కి ఎలా జనాల్ని రాబడతారో, సమంత గారి పెర్ఫార్మన్స్ థియేటర్‌లో ఎలా కూర్చోబెడతారో చూద్దాం. ఇంక ఈ మూవీ టీమ్ వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్. సినిమా బాగా ఆడాలనే కోరుకుందాం.